హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే అది 2008 చైనాలోని ఒక ప్రాంతంలో జరిగిన తవ్వకంలో 400 సంవత్సరాల క్రితం నాటి ఒక వాచ్ బయటపడింది. దానిపై మేడ్ ఇన్ స్విట్జర్లాండ్ అని రాసింది. 400 సంవత్సరాల క్రితం అసలు స్విట్జర్లాండ్ అనే ప్లేస్ ఉందా? లేదు కదా. సరే, అది పక్కన పెట్టి ఒకసారి వీడియో చూడండి. ఈ వీడియోలో ఒక లేడీ ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తున్నట్టు కనబడుతుంది కదా. ఈ వీడియో 100 సంవత్సరాల క్రితం నాటిది. అసలు 100 సంవత్సరాల క్రితం ఫోన్ అనేది కనిపెట్టలేదు కదా, మరి ఆ లేడీ ఎలా మాట్లాడుతుంది? ఇది మరొక మిస్టరీ. ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. మిస్టీరియస్ టైం ట్రావెల్ చేసిన కొంతమంది గురించి ఈ వీడియోలో ఫొటోస్, వీడియోస్తో సహా నేను చూపించబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మిస్టీరియస్ టాపిక్లో మొదటిది లేడీ విత్ మొబైల్. ఇందాకే ఈ పిక్ చూపించాను కదా, మరోసారి ఈ పిక్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది 1928లో తీసిన పిక్చర్. చార్లీ చాప్లిన్కి సంబంధించిన ఒక మూవీ ప్రమోషన్ కోసం తీసిన వీడియో టైంకి సంబంధించిన పిక్ ఇది. వీడియో తీసిన వాళ్ళకి కానీ అప్పట్లో చూసిన వాళ్ళకి కానీ ఇదేం సస్పీషియస్గా అనిపించలేదు. కానీ 1984 సంవత్సరంలో ఈ వీడియో టైంలో తీసిన ఒక పిక్చర్ని ఒక ఎగ్జిబిషన్లోని డిస్ప్లేలో ఉంచారు. ఈ పిక్ని చూసిన జనాలు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చూడండి, ఆ లేడీ ఒక మొబైల్ పట్టుకుని మాట్లాడుతూ వెళ్తున్నట్టుంది. ఎలా అయితే ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ పట్టుకుని మాట్లాడుతూ వెళ్తున్నామో అలా 100 సంవత్సరాల క్రితం ఒక లేడీ వెళ్తుంది అంటే మిస్టీరియసే కదా. ఎందుకంటే మొబైల్ తయారు చేసిందే 1978లో. పైగా అప్పుడు మొబైల్ కూడా చాలా పెద్దగా ఉండేది. మరి దాని అర్థం ఏమిటి? అయితే మొబైల్ పట్టుకుని వెళ్తున్న ఈ లేడీని చూసిన నిపుణులు ఏమంటున్నారంటే ఆమె ఖచ్చితంగా టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్ నుంచి పాస్ట్కి వచ్చింది అని. అలా అయితే కనుక ఆమె ఎవరితో మాట్లాడుతుందో ఏమో, మరి అది తెలుసుకోవడం అయితే కష్టమే. దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఆ దేవుడికే తెలియాలి మరి. వెల్, ఇప్పుడు రెండో ఇంట్రెస్టింగ్ టాపిక్, మమ్మీ విత్ మోడర్న్ షూస్. మొబైల్ లేడీని అయితే మీరు చూసి ఉండకపోవచ్చు, కానీ మమ్మీస్ని మీరు ఎక్కడో చోట చూసే ఉంటారు కదా. 1000 సంవత్సరాల క్రితం చనిపోయిన మనుషులనే వారి ఆచారం ప్రకారం ఖననం చేసేవారు. ఎలా అంటే చనిపోయిన మనిషి శరీరం పైన రకరకాల లేహ్యాలు పూసి రసాయనాలు చల్లి ఆ తరువాత ఒక క్లాత్తో మొత్తం బాడీ చుట్టి బాక్స్లో పెట్టేవారు. ఆ బాక్స్ని సమాధిలో ఉంచేవారు. అలా చేసి సమాధిలో ఉంచడం వలన 1000 సంవత్సరాలైనా పాడవకుండా ఉంటారు. మంగోలియాలోని ఒక ప్లేస్లో ఎక్స్కర్వేషన్లో ఒక మమ్మీ బాడీ బయటపడింది. దాని మీద పరిశోధన చేసిన వాళ్ళు ఈ మమ్మీ 1500 సంవత్సరాల కంటే పురాతనమైనది అని చెప్తున్నారు. ఇలా మమ్మీ దొరకడంలో విశేషమేముంది? ఇప్పటికే చాలా దొరికాయి కదా అని మీరు అనుకోవచ్చు. నిజమే, చాలా మమ్మీలు దొరికాయి, ఇంకా దొరుకుతూనే ఉన్నాయి. కానీ ఈ మమ్మీకి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ మమ్మీ కాలికి షూస్ వేసి ఉన్నాయి. ఆ షూస్ ఎలా ఉన్నాయి అంటే అచ్చం మనం ఇప్పుడు వాడుతున్న షూస్ లాగానే ఉన్నాయి. ఈ పిక్చర్లో మీరే చూడండి, ఏ కంపెనీకి సంబంధించిన షూస్ లాగా కనపడుతున్నాయి. ఈ స్ట్రెస్ డిజైన్ అంతా చూస్తుంటే సేమ్ ఇప్పుడు వాడుతున్న షూస్ లాగానే ఉన్నాయి కదా. శాస్త్రవేత్తలు కూడా అదే చెప్పారు. ఇప్పటి వరకు కొన్ని వేల మమ్మీలు తవ్వకాల్లో బయటపడ్డాయి, కానీ ఇలా మోడర్న్ షూస్ వేసుకున్న మమ్మీ బయటపడడం ఇదే మొదటిసారి. అంటే దాని అర్థం ఆ కాలం వాళ్ళు ఎవరో టైం ట్రావెల్ చేసి పాస్ట్లోకి వెళ్ళారని, అనుకోని పరిస్థితుల్లో అక్కడే లాక్ అయి ఉండొచ్చని, సో అక్కడే వాళ్ళు మరణించి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీని వెనక ఉన్న రహస్యం మాత్రం మూడో కంటికి కూడా తెలియదు. ఇక మూడో విషయం చూద్దాం, స్మాల్ వాచ్. 2018లో మన నైబర్ కంట్రీ అయిన చైనాలో తవ్వకాలు జరిగాయి. అక్కడ ఒక చిన్న వస్తువు బయటపడింది. చాలా చిన్నగా ఉంది. ఎంత చిన్నగా ఉందంటే మన వేలుకు పెట్టుకునే ఉంగరం అంత సైజులో ఉంది. దానిని కొంచెం దగ్గరగా చూస్తే అదొక వాచ్, అంటే రింగులో ఫింగర్కి పెట్టుకునే వాచ్ అన్నమాట. అది చూడడానికి చాలా మోడర్న్గా కనిపిస్తుంది. దాని మీద చిన్న అక్షరాలతో మేడ్ ఇన్ స్విట్జర్లాండ్ అని రాసింది. ప్రపంచంలో రకరకాల పరిశోధకులకు ఈ వాచ్ని పంపించి రీసెర్చ్ చేయించారు. ప్రతి ఒక్కరూ ఆ వాచ్ 450 సంవత్సరాల క్రితం నాటిది అని చెప్పారు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఎందుకంటే అసలు అప్పుడు క్లాక్ అనేది వాచ్ టైప్లో డిజైన్ అవ్వలేదు. పైగా అప్పుడు స్విట్జర్లాండ్ అనే కంట్రీ కూడా లేదు. అంటే దాని అర్థం ఎవరో పాస్ట్కి టైం ట్రావెల్ చేసి అన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళారన్నమాట. అప్పుడు ఆ వాచ్ రింగ్ను ఆ ప్లేస్లో పడేసుకుని ఉండొచ్చు. ఇక నాలుగవది బ్రిడ్జ్ ఓపెనింగ్. 1947 కెనడాలో ఒక బ్రిడ్జ్ ఓపెనింగ్ జరిగింది. ఆ ప్రారంభోత్సవాన్ని చూడడానికి చాలామంది ప్రజలు వచ్చారు. ఆ సెరమోనీకి సంబంధించిన ఫొటోస్ చూస్తే అందులో ఒక మనిషి మాత్రం చాలా డిఫరెంట్గా కనిపించాడు. నిజానికి అప్పట్లో ఎవరూ దాన్ని అబ్జర్వ్ చేయలేదు. కానీ రీసెంట్గా ఈ ఫోటోని ఒక సందర్భంలో గమనించినప్పుడు ఈ విషయం బయటపడింది. ఇప్పుడు మీరు చూస్తుంది ఒక ఒరిజినల్ పిక్చర్, ఎలాంటి ఎడిటింగ్ లేనిది. ఈ ఫోటోలో అక్కడ ఉన్న జనాల్లో ఒక వ్యక్తి మాత్రం అందరికన్నా చాలా డిఫరెంట్గా ఉన్నాడు. డిఫరెంట్ స్టైల్లో బట్టలు వేసుకుని ఉన్నాడు. చుట్టుపక్కల ఉన్న అందరూ క్యాప్ పెట్టుకుని, కోట్ వేసుకుని ఆ కల్చర్కి, ఆ కాలానికి సంబంధించిన బట్టలు వేసుకున్నారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ప్రజెంట్ మన టైంలో ఉన్న హెయిర్ స్టైల్తో స్పెక్స్ పెట్టుకుని చాలా స్టైలిష్గా ఉన్నాడు. ఆ రోజుల్లో ఆ టైప్ స్పెక్స్ లేవు కూడా. ఇవన్నీ చూసిన కొంతమంది అతను పాస్ట్లోకి టైం ట్రావెల్ చేశాడని నమ్ముతున్నారు.
ఇక 5వది మిస్టీరియస్ మ్యాన్. హిస్టరీలో జరిగిన కొన్ని సంఘటనలతో పాటు దానికి సంబంధించిన పిక్స్తో కూడిన ఒక బుక్ 1974లో ప్రింట్ అయింది. ఈ బుక్ ప్రింట్ అయిన 50 సంవత్సరాల తరువాత, అంటే ప్రజెంట్ ఆ బుక్లో ఉన్న ఒక పిక్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ పిక్చర్లో మీరు చూడొచ్చు, ఒకతను డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. ఇతరుల డ్రెస్సింగ్కి అతనికి ఏమాత్రం పొంతన ఉండదు. ఆ వ్యక్తి వెనకాల ఉన్న మనిషి కూడా అతన్ని ఎక్కడి నుంచి వచ్చాడు అన్నట్టు చూస్తున్నాడు. ఇది సంగతి. ఒకవేళ మీకే కనుక ఇలా జరిగితే మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా టైం ట్రావెల్ చేయడానికి ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఇప్పటి వరకు జరిగిన అన్నీ కూడా టైం ట్రావెల్ వల్లే జరిగాయని ఎవరూ ధృవీకరించలేదు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఎక్కడా దొరకలేదు. కాబట్టి ఈ సంఘటనలు మనం పూర్తిగా నమ్మలేం కూడా. మరి మీకేమనిపించింది? మీరేమనుకుంటున్నారు? టైం ట్రావెల్ అనేది నిజంగా ఉందా? సాధ్యమేనా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతకంటే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.